ఎన్టీఆర్ వైద్య సేవతో అనేక రోగాలకు పేదలకు అండగా కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందించాలని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ మాత్రం ప్రభుత్వ ఆశయాలకు తోట్లు పొడుస్తున్నాయి. గుంటూరులోని లలిత హాస్పిటల్ వ్యవహారం వివాదాస్పదమైంది. అత్యవసర పరిస్థితిలో గుండె ఆపరేషన్ అవసరమైన రేపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తించదంటూ ఆపరేషన్ ఫీజు కోసం ఇబ్బంది గురిచేసినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై బాధిత మహిళ బాపట్ల కలెక్టరేట్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పేద ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం అనేలా వ్యవహరించారని బాధితురాలు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు నల్లి. మా వారికి 23వ తారీఖు ఆగస్టు 23వ తారీఖు స్ట్రోక్ వచ్చింది. గుండె నొప్పి వస్తే మాది రేపల్లె లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ గుంటూరు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఒక ఇంజెక్షన్ చేస్తామని చెప్పి ఒక 65,000 కట్టించుకొని ఇంజెక్షన్ చేశారు. అక్కడ నుంచి లలిత హాస్పిటల్కి రాశారు. అక్కడికి వెళ్ళాకేమో వాళ్ళు ఆరోగ్యశ్రీ ఉన్నా కానీ ఆరోగ్యశ్రీ మీద ఇది అవ్వదమ్మా, ఎమర్జెన్సీగా చేయాలి, 3 lakhs అవుతుంది అని చెప్పారు. అప్పుడు నేను కట్టలేనండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు 50,000 తగ్గించి 25 కట్టమని చెప్పి 2,50,000 కట్టమని చెప్పారు. ఎంత రిక్వెస్ట్ చేసినా తగ్గలేదు. నేనేంటంటే మా వారిని ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాక సరే చేయమని చెప్పి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి చేయించాను. కానీ ఇంటికి వచ్చేది తెలిసింది ఏంటి అంటే అక్కడ ఆరోగ్యశ్రీ అయ్యిద్ది, మీరు ఎందుకు అలా చేసుకున్నారని చెప్పేసి చెప్పారు. నాకు ఇప్పుడు ఏం తోచట్లేదు. ఇలా ఇబ్బందికి కారణం చేశారు నన్ను హాస్పిటల్ వాళ్ళు. నేనైతే కలెక్టర్ గారు గుంటూరు లలిత హాస్పిటల్ అండి. మా వారికి ట్రీట్మెంట్ అన్నీ బాగానే జరిగినాయి, కానీ డబ్బుల కోసం అయితే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ మేనేజర్ క్రాంతి అని ఉంటున్నారు, ఆవిడ కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసి కాల్ పట్టుకున్నాను. మేడం నేను ఒక్కదాన్నే ఉన్నాను, మా సార్ దగ్గర చూసుకొని బయట మనీ తేవాలంటే నా వల్ల అవ్వట్లేదని రిక్వెస్ట్ చేసినా కానీ లేదమ్మా ఇంకా అవకాశం లేదు, కట్టాల్సిందే. ఇప్పుడు కనుక మీరు ఈ మనీ మొత్తం పే చేయకపోతే రేపటి నుంచి ఎగస్ట్రా ఛార్జెస్, రూమ్ ఛార్జెస్ కానీ ట్రీట్మెంట్ ఛార్జెస్ కానీ ఎగస్ట్రా వేస్తాము అన్నారు. ఇంకా దానికి నేను భయపడి బయట తీసుకొచ్చి కట్టయితే మా వారిని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చాక మా బంధువుల నుంచి కానీ పక్కన వాళ్ళ నుంచి కానీ తెలిసింది ఏంటి అంటే ఇది ఆరోగ్యశ్రీ అవుతుందమ్మా, మరి మీరు ఎలా చేయించుకున్నారో అని చెప్పారు. అయితే ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను, కలెక్టర్ గారు ఏదైనా న్యాయం చేస్తారు. మరి ఇప్పుడు నేను బయట తీసుకొచ్చాను, నాకు 2 పిల్లలు, నేను మిషన్ కుట్టుకొని ఉంటాను, మా వారు ఖాళీగానే ఉంటారు ఇంట్లోనే. అది కొంచెం చూడమని న్యాయం చేయమని చెప్పి ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చాను.